హలో ఫ్రెండ్స్, టుడే అవర్ టాపిక్ ఈస్ హౌ టు మేనేజ్ ద మనీ. నేను సింపుల్గా జార్ సిస్టమ్ రూపంలో చెప్తాను, అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుందండి. ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 1 lakh శాలరీ వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది నేను పర్సంటేజ్ రూపంలో మీ అందరికీ అర్థమయ్యే విధంగా నీట్గా చెప్తానండి. ఎట్లా అంటే ఫస్ట్ 1 lakh శాలరీలో 30 to 40% అనేది నెసెసిటీకి వెళ్ళిపోవాలండి. అంటే ఇంక్లూడింగ్ రెంట్ కానీ మన డైలీ ఎక్స్పెన్సెస్ కానీ అన్నీ అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయండి. మిగతా 30% అనేది సేవింగ్ రూపంలో వెళ్ళిపోవాలి. ఆ తర్వాత 15% అనేది కిడ్స్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత 5% అనేది ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోవాలండి. ఎంటర్టైన్మెంట్ అనేది కూడా మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ కూడా 5% వెళ్ళిపోవాలండి. ఆ తర్వాత రిమైనింగ్ 5% అనేది ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ వచ్చినా కానీ మన సేవింగ్ అకౌంట్ లోంచి కదిలించకుండా ఏంటంటే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత రిమైనింగ్ 5% కూడా మనం ఈ లెర్నింగ్స్ మీద పెట్టాలండి. లెర్నింగ్స్ అంటే ఏంటంటే మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడం అనమాట. మన స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కానీ వీటన్నిటికీ ఈ 5% ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ నేను చెప్పిన ఈ దాని ప్రకారం మీరందరూ ఫాలో అయితే కనుక మనం షార్ట్ టర్మ్ లోనే మనం ఒక మంచి వెల్త్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు.